సార్ నమస్తే అండి. నమస్తే. చిన్నారి జ్ఞానేశ్వరి తప్పిపోయి 2 వారాలు సమీపంలోకి వచ్చేసాం. 2.5 ఏళ్ల పాప, అంత చిన్న పాప అంత దూరం అడవిలోకి వెళ్ళే అవకాశం కూడా లేదు అంటున్నారు అధికారులు. అండ్ ఒకవేళ అంతవరకు వెళ్ళి ఉంటుందేమో అనుకుంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అక్కడేదో పెట్టారట. ఒకవేళ కదలికలు ఏమైనా ఉంటే తెలుస్తాయట. వైల్డ్ యానిమల్స్ తిరుగుతున్నట్లుగా అక్కడ మాకేమీ దొరకడం లేదు అని ఫారెస్ట్ సిబ్బంది అధికారులు చెబుతూ ఉన్నారు. మరి 2.5 ఏళ్ల చిన్న పాప ఏమైపోయినట్టు? కళ్ళు తిరిగి కింద పడిపోయింది, కనబడాలి కదా. పోనీ నిజంగానే ఒక వైల్డ్ యానిమల్ పట్టుకెళ్ళింది, ఏదో ఒక ఆచూకీ దొరకాలి కదా. ఏమీ లేదు. అసలు ఆ ప్రాంతంలో వైల్డ్ యానిమల్స్ లేవు అనే విషయం కూడా అటవీ శాఖ అధికారులు చెప్పేశారు. వాళ్ళు ఒక స్పెషల్ టీముని నియోగించారు దీని మీద. ఆ ప్రాంతంలో పరిశోధించమని. వాళ్ళ మొత్తం గుట్టలు అవన్నీ తిరుగుతారు. మేము ఆ గుట్టలన్నీ తిరుగుతామండి, మాకు తెలుసు లోపల ఏమున్నాయో, జింకలు అలాగే కణుతులు ఇలాంటివి ఏవో ఉన్నాయి, అంతకు మించి ఇక్కడేవో క్రూర మృగాలు ఉన్నాయి అనేది కూడా తక్కువే, ఏం లేవు, ఆల్మోస్ట్ లేవు. ఎప్పుడైనా సంచారం కనిపించవచ్చేమో కానీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో లేవు అవి. అందుకని ఈ క్రూర మృగాల బారిన పడింది అనేది అది యాక్సెప్ట్ చేసే కండిషన్ అయితే కాదు అనే విషయం వాళ్ళు స్పష్టంగా చెప్పేశారు. చెప్పి అదే సందర్భంలో పోలీసు వారు కూడా ఒక మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అంటే అనవసరమైన విషయాలు ప్రచారం చేయొద్దండి, మేము పరిశోధిస్తున్నాము అని మాత్రమే చెప్పాడు ఆయన. చెప్పి అదే మీడియాకి చేసినటువంటి విజ్ఞప్తి, అంటే వేరే విషయాలు ఏవి మాట్లాడద్దు మీరు, మేమేదో మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మీరేదో మాట్లాడి మా మీద అన్వాంటెడ్ ప్రెజర్ బిల్డ్ అవుతుంది అన్నట్టుగా ఓ మాట చెప్పాడు ఎస్పీ గారు. చెబుతూ వారేమంటారంటే, ఇక్కడ అడవిలో నుంచి ఏవైనా మృగాలు అనే పాత స్టోరీయే చెప్పాడు ఆయన కొత్తగా. చెప్పి ఎవరో తీసుకెళ్ళిపోయారు అనటానికి మనకి క్లియర్ ఎవిడెన్స్లు ఏవీ లేవు అని చెప్తున్నాడు ఆయన. వాళ్ళేమో అటవీ జంతువులు దాడి చేశాయనటానికి ఆధారాలు ఏవీ లేవని అటవీ శాఖ వాళ్ళు చెప్తున్నారు. బయట ఎవరో ఒక మనిషి తీసుకెళ్ళాడు అనడానికి ఆధారాలు లేవని పోలీసు వారు చెప్తున్నారు. ఈ రెండు నిజమే అనుకుంటే ఈ పాప ఏమైనా మాయమైపోయిందా అనుకోవాలి. తనతో పాటు ఒక కుక్క కూడా ఉంది. ఆ కుక్క చనిపోవడం వెనకాల రకరకాల కథనాలు ప్రచారం అవుతున్నాయి. అయితే ఎస్పీ గారు అది డీహైడ్రేషన్ వలన చచ్చిపోయి ఉండొచ్చు అని తేల్చారు. కానీ కుక్కకి తెలిసే ఉండొచ్చు కదా సార్ అసలు ఏం జరిగిందని. మూగజీవి చెప్పలేదు కాబట్టి మాట్లాడలేకపోతుంది. కానీ ఎందుకంటే పాపతోనే ఆ కుక్క ఉంది. అవును, 2వ రోజుకో 3వ రోజుకో తిరిగి వచ్చింది కుక్క. డైరెక్ట్ గా అమ్మ చీర కొంగు పట్టుకుని లాక్కి వెళ్తుంది ఆమె. కాబట్టి అక్కడ ఏం జరిగి ఉండొచ్చు అనేది మాత్రం కుక్కకి తెలుసు. బట్ అంటే కుక్కని వాంటెడ్ గానే చంపారు అనేది కూడా ఒక ఆరోపణ ఎస్టాబ్లిష్ అవుతుంది. అంటే అంత క్లోజ్ సర్కిల్లో అక్కడ ఎవరో తిరుగుతున్నారు, ఏదో జరుగుతోంది అనేది అయితే ఎస్టాబ్లిష్ అవుతోంది. కానీ దీన్ని అంగీకరించడానికి పోలీసు వారు సంకోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక 500 మందికి పైచిలుకు పోలీసులు మొత్తం అంతా జల్లెడబట్టారు. మనం వాళ్ళను కూడా తక్కువ పెట్టి వాళ్ళని అనలేము, అప్రిషియేట్ చేయాల్సింది. ఎస్పీ గారు మాట్లాడిన పద్ధతిలో ఇక్కడ ఏదో ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే పరిస్థితి కూడా ఎక్కడ మాకు ట్రాక్ అవ్వట్లేదు అన్నాడు. అంటున్నారు ట్రాక్ అవ్వట్లేదంటే ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది అనే దాని మీద అనుమానాలు. అంటే మీరు ఎవరిని పట్టుకుంటున్నారు, ఇంట్రాగేషన్లో వారితో ఏం రాబడుతున్నారు, ఎటువైపు డ్రైవ్ అవుతోంది కేసు అనే దానికి సంబంధించిన వివరాలు కదా ప్రపంచం అడిగేది. ఆ వివరాలు చెప్పాలంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో కూడా చాలా గందరగోళం ఉంది. వాళ్ళ భర్తకి సంబంధించిన స్నేహితులు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు తల్లి. ఎవరో వ్యక్తితో చూసాము అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు. అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళే, లేకపోతే కుక్క యాక్సెప్ట్ చేయదు. కుక్కకి పరిచయం ఉన్న వాళ్ళకే యాక్సెస్ ఇస్తుంది ఆ పాప దగ్గరికి. ఆ పాప దగ్గరికి యాక్సెస్ కుక్క ఇచ్చింది అంటే ఆ పాప కూడా ఏడవాలి కదా. అపరిచితులు అయితే ఏడుస్తారు. ఆ ఏడుపు ఇండికేషన్ ఏదో ప్రమాదం జరగబోతోంది అని. ఆవిడకేమో ఏడుపు అలాంటివి వినిపించలేదు అని ఆవిడ చెప్తోంది. ఆవిడ పనిలో ఉన్నారు, మాకేమీ అటువంటి ఏడుపులు వినబడలేదు, వినబడితే డెఫినెట్గా అలర్ట్ అయ్యేదాన్ని కదా అంటోంది ఆవిడ. కానీ బయట 2-3 ఆ కంచె లోపలే ఆడుకుంటున్నట్టుగా చూసామని చెప్తున్నారు. అది కూడా నిజమే కావచ్చు. ఈ గ్యాప్లో ఎవరు రోడ్డు మీద లేని టైంలో ఎవరో ఒక మనిషి వచ్చి తీసుకెళ్ళి ఉంటే, అది మీకు ట్రాక్ కాకపోయి ఉంటే
ఆ కోణంలో ఎవరై ఉండొచ్చు అనేది ఆ ఊళ్ళో ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేస్తే ఏదో ఒక లీడ్ దొరక్కపోదు. ఆ ప్రయత్నం చేయాలి, కానీ అక్కడ వెతకటం వలన ప్రయోజనం లేదనేది అటవీ శాఖ అధికారులు చెప్పేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్లు ఏవో చేస్తున్నాము, ఇంకా చేస్తామేమో కూడా అన్నాడు ఆయన. కానీ ప్రయోజనం ఉంటుందా అనే ప్రశ్నకు ఆయన సందేహమే చెప్పాడు. అంటే అలా ట్రాక్ అవ్వకపోవచ్చు. ట్రాక్ అవ్వడానికి నిజానికి క్రూర మృగాలు లేవు కదా, ఉంటే కదా ఈ దాడి జరిగేది. లేవు. ఏదైనా తిమింగలం మింగేసిందా దాకా మాట్లాడుతున్నారు బయట. తిమింగలం మింగేసినా అది అక్కడే తిరుగుతూ ఉంటుంది. దాని తాలూకా అంటే కుక్కను కూడా తినేసి ఉండాలి కదా, ఆ పాపతో పాటు తినేసి ఉంటే అక్కడే ఎక్కడో దొరుకుతూ ఉంటుంది, అది ట్రాక్ అవుతుంది. ఒకవేళ ఒక వైల్డ్ యానిమల్ ఏమైనా అటాక్ చేస్తే కుక్క అయితే పారిపోదేమో, తన వంతుగా తానేదో తిరగబడుతుందేమో, రెసిస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కుక్క దగ్గర కూడా ఏదో ఒక మనకి దొరకాలి కదా, గాయము ఏదో ఒకటి తెలియాలి కదా. డీహైడ్రేషన్ వలన కుక్క చనిపోయింది అని ఒక మాటతో కొట్టేశాడు. కాబట్టి ఇక్కడ హ్యూమన్ ఎర్రర్, హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది అనేది డౌట్ వస్తుంది. ఇది జరిగినప్పుడు ఏమంటున్నారంటే అమావాస్య రాబోతోంది కాబట్టి ఆ అమ్మాయిని ఏదో చేయడం కోసం కొంతమంది పట్టుకెళ్ళిపోయారని కొంతమంది, ఇంకా కొంచెం ముందుకేస్తే సందట్లో సడేమి అన్నట్టు ఆ వెండి వస్తువులు ఆ పిల్లవి ఇచ్చినట్లయితే ఆ పాప ఎక్కడుందో మేం చెబుతామంటూ ఆస్ట్రాలజిస్టులు, జ్యోతిష్యులు బయటకు వస్తున్నారు. ఇది వేరే గొడవ. అంటే ఇది వ్యాపారం కోసం వాళ్ళు ఏదో 100 మాట్లాడతారు. కానీ ఇక్కడ డౌట్ పడాల్సింది అది కూడా డౌటే. అంటే ఎవరికో ఏదో పెద్ద బీభత్సమైన లాభం జరగటం కోసం ఒక ఈ ఏజ్లో ఉన్నటువంటి ఒక పసిపాపని బలిస్తే అని ఏదైనా చెబితే అలా ఇలా ట్రాక్ చేసి పట్టుకెళ్ళి అలాంటివి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే యాస్పిరేషన్స్ పీక్స్కి వెళ్ళి వికటించిన తర్వాత వాళ్ళు ఆ కోరికలు తీర్చుకోవటానికి చాలా ఏ దారుణానికైనా ఒడిగెడుతున్నారు, ఎంత పెద్దవాడైనా సరే. అవి ఆ తరహా క్రైమ్స్ జరుగుతున్నమాట వాస్తవమే. కాబట్టి ఆ యాంగిల్ని తోసిపుచ్చలేము, అది కూడా ఉంది, అది కూడా జరిగి ఉండొచ్చు. వాడు చంపేసిన తర్వాత వాళ్ళు ఆ కేర్ తీసుకుంటారు. అలాగే వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అయి ఉంటారు. అంటే వాళ్ళ మోటో చాలా పెద్దదై ఉంటుంది. ఏం మంత్రి పదవో ఇంకొకటో ఏదో పెద్ద మోటో పెట్టుకునే ఇలాంటి పనులు చేస్తారు ఈ బలులు. పాపను పట్టుకెళ్ళినప్పుడు కనీసం ఒక్కరు కూడా చూసి ఉండకపోయి ఉంటారా? చూడకుండా ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు. లేదు చూసాము తర్వాత అయినా అక్కడ బలి ఇచ్చిన కార్యక్రమానికి సంబంధించింది ఏదో ఒకటైనా కనబడాలి కదా సార్ మనకి. అక్కడ ఎందుకు చేస్తారు? ఇంకెక్కడో చేసుకుంటారు తీసుకెళ్ళి. వాళ్ళకి ఆ ఏజ్లో ఉన్నటువంటి పాప ముఖ్యం, కానీ అక్కడ చేయటం కాదు కదా. అందుకని కావాలని రెక్కి చేసి పట్టుకెళ్ళిపోయారంటారా? ఎందుకంటే ఆ రోజు వాళ్ళ నాన్న అలా బయటకు వెళ్తారని ఊహించరు, ఆ పాప ఏడుస్తుందని ఊహించరు, వెనకాల వెళ్తుందని ఊహించరు. ఇదంతా అనుకోకుండా అలా ఎవరికో పురమాయించి ఉండొచ్చు ఈ పని. బలానా ఏజ్ గ్రూప్లో ఒక పాప కావాలి అంటే ఆ పక్కన ఉన్నవాడు ఎవడన్నా నిఘా వేసి చేసి ఉండొచ్చు. డబ్బులు వచ్చేసాయి చేతికి, తర్వాత ఏం జరిగినా వాళ్ళకి సంబంధం లేదు. వాడి ప్రెజర్ క్లియరు, అవతల వాడి ప్రెజర్ ఆ పాపని బలి ఇవ్వటం ద్వారా క్లియరు. కాబట్టి వాళ్ళ పర్పస్లు నెరవేరిపోతాయి. వాడు ఎలాగో ఎవిడెన్స్ బయటకు రాకుండా చూసుకుంటాడు, ఆ ధైర్యం వీడికి ఉంటుంది. కాబట్టి వీడికి ముట్టాల్సిన డబ్బులు ముట్టాయి. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ ఖర్చు పెడుతున్నవాడు ఎవడు ఈ మధ్య కాలంలో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అనేది కూడా ఒక యాంగిలే పరిశోధించడానికి. ఇలా ఏదైనా కొత్త లీడ్స్ తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా ట్రాక్ అవ్వచ్చు తప్ప వీళ్ళు సాంప్రదాయ పద్ధతుల్లో ఆలోచిస్తే మాత్రం అక్కడ ఎవరు తీసుకెళ్లారు అనే దానికి సంబంధించి క్లారిటీ రాదు. క్రూర మృగాలు పట్టుకెళ్ళలేదు, క్రూర మృగం లాంటి మనస్తత్వాలు ఉన్న మనుషులు పట్టుకెళ్ళలేదు అని అంటే మరి పాప ఏమైపోయినట్టు? అంత దూరం లోపలికి నడుచుకెళ్ళే అంత ఏజ్ కూడా కాదు. నడిచి వచ్చేయాలి కదా. 2.5 ఏళ్ళు వెళ్ళలేదు కదా పాప. 2.5 ఏళ్ళు అంటే వెళ్ళలేదు. ఇది వాంటెడ్గా ఎవరో హ్యూమన్ ఇన్స్టింక్ట్ దీని నుంచి జరిగిందే. మనిషి ప్రమేయంతో జరిగినటువంటి దారుణంగానే భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.